చిరంజీవి గారు రావడం అనేది ఇంకా బిగ్గెస్ట్ ఇది కదా ఈ సినిమాకి రిలీజ్ ఈవెంట్ లో వచ్చి. అంటే సత్యదేవ్ అంటే ఇంకా మన చిరంజీవి గారు చూసేస్తాం ఆటోమేటిక్ గా, ఎక్కడో చాటున ఆయన ఏదో ఒక ఇది ఉంటుందని చెప్పేసి. సో మీ గురించి చెప్తూ అంటే ఎప్పుడూ చెప్పేదానికన్నా కూడా కొంచెం ఎక్కువే చెప్పారు. అంటే ఏదో నటించడానికి అలా ఉండదు, ఫేస్ మీద అంటే ఉన్నది హార్ట్ఫుల్ గానే మాట్లాడతాడు అని చెప్పేసి. సో చిరంజీవి గారు అంత మాట్లాడుతున్నప్పుడు అంటే ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఆయన వచ్చి నిజంగా నా సినిమాని ఒక 10 times దాన్ని ప్రమోట్ చేశారు, పైకి వెళ్ళిపోయింది కంప్లీట్లీ. అది నిజంగా ఈ రోజు మా ప్రొడ్యూసర్లు కూడా అదే నమ్ముతున్నారు. మేము అందరం కూడా సినిమా ఉందని ఆ రోజు నవంబర్ 12th రోజు అన్నయ్య రావడం వల్ల తెలిసింది. అంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నయ్య ఒక దానికి వస్తే, ఆ పాజిటివ్ వైబ్ కానీ ఆయన వచ్చి ఆయన మధ్యలో సడన్ గా ఫన్ చేశారు. అది ఎంత వైరల్ అయింది అంటే అతను నిజంగా మా సినిమా చేసిన అంటే లైక్ ఇది టెరిఫిక్. అది అన్నయ్య రావడం అంటే ఆయన అలా మాట్లాడడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకుమించి నాకు చాలా తక్కువ మందికి వస్తుంది అంటే ఆ చిరంజీవి గారితో ఆ కనెక్షన్ మీకు ఎక్కడ అది సింక్ అయింది అంటారు అంటే మీ పరంగా? అంటే ఆయన కొన్ని కోట్లాది అభిమానులు నేను ఒకటి అంటే అంతే నేను చెప్పగలను. అందరూ అతను అంతే, నా అంత నేనెంతైతే లైక్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎంత అచీవ్ చేయొచ్చు అని మనకి ఒక రూట్ చూపించిన వ్యక్తి కదా. అంటే నేనైనా లేకపోతే నాతో పాటు నేను సెట్ లో ఎవరితో మాట్లాడినా అందరూ ఎనీ టెక్నీషియన్ ఎవరైనా చిరంజీవి గారైనా మాట్లాడతారు. ఎందుకంటే అన్న వేసిన పాట అలాంటిది. అరే యూ కెన్ డ్రీమ్ బిగ్, యూ కెన్ డ్రీమ్ ఎనీథింగ్. ఒక జనరేషన్ మొత్తం సునామీ లాగా ఆయన ఇన్స్పైర్ చేసి పడేశారు. అంత ఇన్స్పిరేషన్ లో అంటే ఒక వ్యక్తి పైన లవ్ ఉంటే నీ కెరీర్ నిలబడుతుంది అన్నదానికి అన్నయ్య ఈజ్ అన్ ఎగ్జాంపుల్ కదా. అంటే లైక్ చిరంజీవి గారు ఆయన వాళ్ళ ప్రేమతో మనం చేసుకుంటూ వెళ్ళి ఈ రోజు నాకు కెరీర్ ఎస్టాబ్లిష్ అయింది, నాకు కెరీర్ వచ్చింది. కెరీర్ అలాగే చాలా మంది కెరీర్ వచ్చింది. అంటే పరోక్షంగా ఒక జస్ట్ ఇన్స్పైర్ చేసి వదిలేస్తే ఇంతమంది కెరీర్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయంటే దెన్ అది చిన్న విషయం కాదు. అది ఓన్లీ అందుకే ఆయన డెమిగాడ్ అని అంటారు. ఎందుకంటే అలా మనసులో పెట్టుకుని ఆ ఫైర్ ని వెలిగించుకొని ముందరకు వచ్చి లైఫ్ సెటిల్ చేసుకోవడం అనేది ఎంతమంది